విజయనగరం జిల్లా గజపతి నగరంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రణభేరి ప్రచార జాతరలో టీచర్లకు బోధనేతర పనులు రద్దు చేసి బోధనకే పరిమితం చేయాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు కిషోర్ కుమార్, మురళీ మోహన్, సీనియర్ నేత విజయ్ గౌరీ పాల్గొని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, భాస్కరరావు, ఈశ్వరరావు, రమేష్ పట్నాయక్, రాము తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 5 బృందాలుగా ఈ రక్షణ బేరీ యాత్ర నడుస్తూ ఉంది. ఇప్పటికే ఇది 3వ రోజుకి చేరుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ రక్షణ బేరీ యాత్రలో విద్యారంగాన్ని ప్రభుత్వం బలోపేతం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నానాటికి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో పరిస్థితులు దిగజారుతున్నాయి. టీచర్ల సంఖ్య తగ్గుతుంది, పిల్లల సంఖ్య తగ్గుతుంది, బోధనేతర పనులు పెరుగుతున్నాయి. కనుక ఈ రకమైనటువంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టీచర్లు ఏనాడు పిల్లలకు చదువులు చెప్పుకోనియండి అని చెప్పి ఏనాడు అడగలేదు. కానీ ఈరోజు అడగాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నది ఒక్కటే, ఈ రక్షణ బేరీ యాత్ర మేము ఎందుకోసం చేపట్టామంటే బడుగు బలహీన సామాజిక వర్గాల పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం కావలసిన సమయాన్ని, బోధనకి కావలసినటువంటి సమయాన్ని టీచర్లకు ఇవ్వాలి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను